కేటీఆర్ పుట్టినరోజును బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నామన్నారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్. ప్రతి సంబరంలో సామాజిక బాధ్యత ఉండాలనే దృక్పథంతో కంటోన్మెంట్ పరిధిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక విన్నర్, రన్నరప్ టీంలకు వచ్చే ప్రైజ్ మనీ 50,000ను మానసిక వికలాంగులకు అందజేస్తామని క్రిషాంక్ చెప్పారు. జూలై 24వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ అన్న గారి 50వ జన్మదినం సందర్భంగా ఇక్కడ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 8 వార్డులు, డివిజన్లు, సీనియర్ నాయకులు అందరూ కూడా, వార్డుకు చెందిన అధ్యక్షులు, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఒక్కొక్క వార్డుకి వాళ్ళ ఒక టీము, యువకుల టీం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ప్రతి ఒక్క వార్డు మరియు ఒక డివిజన్ వీళ్ళందరూ కూడా ఇక్కడ యువకులు చాలా ఉత్సాహంగా క్రికెట్ టోర్నమెంట్ ఆడుతున్నారు. క్రీడను ప్రోత్సహించడానికి మరీ ముఖ్యంగా అందరూ కూడా మరి కేటీఆర్ గారి జన్మదినము చాలా బాధ్యతాయుతంగా మేము జరుపుకోవడానికి. ఎందుకు బాధ్యతాయుతంగా అని అంటున్నామంటే, గిఫ్టర్ స్మైల్ అనే కార్యక్రమం ఎప్పుడు కూడా కేటీఆర్ గారు తలపెడతారు. అంటే కేవలం సంబరమే కాదు, ఆ సంబరంలో ఒక సామాజిక బాధ్యత కూడా ఉండాలని. సో ఇవాళ అందరూ కూడా యువకులు వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి ఆడుతున్నారు. మరి మా బీఆర్ఎస్ పార్టీ యొక్క వార్డు పెద్దలందరూ కూడా సూచనలు ఏం చేసిర్రంటే, ఈ ఆడిన యువత అందరూ కూడా ఏదైతే విన్నర్స్ క్యాష్ అవార్డు 30,000 ఉన్నదో మరియు రన్నర్స్ 20,000 ఉన్నదో, ఈ ఇద్దరు కూడా ఈ యొక్క అవార్డుని గెలుచుకున్న తర్వాత, ఈ మొత్తం మ్యాచ్ల తర్వాత గెలుచుకున్న తర్వాత మరి మారేడుపల్లిలో ఉన్న స్పెషల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థినులకు 50 మందికి, ఎందుకంటే 50వ జన్మదినం కాబట్టి 50 మంది ఆ విద్యార్థినులకు ఈ యొక్క క్యాష్ ప్రైజ్ని గెలిచిన విన్నర్స్ మరియు రెండవ టీము రన్నర్స్ అప్ వీళ్ళు దాన్ని వాళ్లకు ఆ విద్యార్థినులకు అది డొనేట్ చేయనున్నారు.